బ్రహ్మముడి ఫ్యాన్స్ ఈరోజు మార్నింగు నిద్ర లేవగానే ఒక హ్యాపీ మూమెంట్ అయితే లేసింటారని నేనైతే అనుకుంటాను. ఎందుకంటే నిన్న మొన్న అసలు రాజ్ కావ్యాలని బ్రహ్మముడి ఎలా చూడాలి సార్, మేము ఇంక బ్రహ్మముడి సీరియల్ చూడము, బ్రహ్మముడి వదిలేస్తాము, బ్రహ్మముడిని అనాథ చేసేస్తాము అనేసి అయితే మాట్లాడారు. అలాంటి వాళ్ళకంతా ఈరోజు ఒక ఉత్సాహం, ఒక బూస్ట్ అనేది వచ్చింది. నాకు కూడా నిజంగా చాలా సాటిస్ఫాక్షన్ అయితే అయింది. ఎందుకంటే నేను చెప్పిండే మాట ప్రతి ఒక్క మాట అయితే నిజమైంది. ఎగ్జాక్ట్‌గా రాజ్ కావ్య 20 ఇయర్స్ లేటర్ అనేసి మనకు ఒక ఎపిసోడ్, 2 ఎపిసోడ్‌లు అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ వీక్ నుంచి రాజ్ కావ్య వస్తారు అనేసి కళ్ళకు కట్టినట్టయితే మీకు చెప్పాను. ఎగ్జాక్ట్‌గా అదే జరిగింది. అలాగే సోలం తీసుకొని మన రుద్రాణి గారిని ఇట్టా పొడస్తారనేసి అయితే చెప్పాను. ఎగ్జాక్ట్‌గా అదే జరిగింది. అలాగే ఇంకా ఎవరు వస్తా ఉంటారంటే ఇంక ఎవరు రారు. ఓన్లీ రాజ్ కావ్య మాత్రమే బ్రహ్మముడిలో ఉంటారు. అలాగే అపర్ణ గారు, సుభాష్ గారు మాత్రమే ఉంటారు. ఆ ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్లో రేఖ ఎలా వస్తుంది అనేసి నాకైతే కొంచెం క్యూరియాసిటీ అయితే ఉంది. ఎందుకంటే అక్కడ రేఖ పెద్దదైన తర్వాతే కదా మన రాజ్ కావ్య ఎలా ఎదుర్కోబోతున్నారు, అలాగే సెకండ్ జనరేషన్ స్టోరీ ఎలా ఉండబోతుంది అనే దాని గురించి కూడా క్లియర్ కట్గా అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చూసేదానికన్నా ముందు ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే నాతో జర్నీ చేసే వాళ్ళందరికీ తెలుసు, వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ తెలుసు నేను ఏ పాయింట్ చెప్పాను, ఏం చెప్పాను అనేసి మీకే ఒక క్లారిటీ అయితే ఇప్పటికే వచ్చింటుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. రేపటి నుంచి ఇంకా బ్రహ్మముడి 2.0 చూపిస్తూపోతున్నాను. అసలు చాలా మంది అయితే అడిగారు, ఈ రోజుకి శుభం కార్డు వేసేసి ఉంటే బాగుండేది, అంటే అందరూ చనిపోయారు కదా, ఆ సెంటిమెంట్లోనే ఆ భ్రమలోనే మనం అంతా ఉండిపోయింటాం కదా, మళ్ళీ ఎందుకు కొత్త స్టోరీని తీసుకొచ్చి కొత్త యాక్టర్స్ తీసుకొచ్చి ఎందుకు డిస్టర్బ్ చేసే స్టోరీని, బ్రహ్మముడి పేరు పోగొట్టుకుంటారు అనేసి చాలా మంది అయితే చెప్పారు. ఆ చాలా మంది పేరు చెప్పిన వాళ్ళు మళ్ళీ రాజ్ కావ్య తిరిగి వస్తారనేసి నేను ఒక్కడే స్టాండ్ అయి నిలిచిపోతున్నాను. చాలామంది యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో వాటిలో అంతా నాకు మెసేజ్ అయితే చేశారు. ఏం మెసేజ్ చేశారంటే రుద్రాణి గారు బతికే ఉండారంట, రుద్రాణి గారు బతికే ఉండి మన రాజ్ కావ్యాన్ని దూరం చేస్తారంట అనేసి అయితే చెప్పారు కొంతమంది. అలాగే అప్పు బతికొచ్చిన తర్వాత మన రేఖాని అయితే షూట్ చేసింది అనేసి కొంతమంది అయితే చెప్పారు. ఎన్నో కథలు కహానీలు చెప్పే వాళ్ళకి సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు. అలాగే వ్యూస్ కూడా బాగానే వస్తాయి. ఎందుకంటే వాళ్ళు చెప్పే అబద్ధాలకి వాల్యూ ఎక్కువే. కానీ నిజం అనేది ఈరోజు కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండి కాకపోయినా సంవత్సరం తర్వాత. ఎందుకంటే సంవత్సరం దినాలు ఇంకా బ్రహ్మముడి సీరియల్ రాబోతుంది. అసలు ఎలా వస్తుంది సంవత్సరం దినాలని తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకే చూడండి. అలాగే పేర్లు కూడా మారిపోయాయి. ఇంకా రాజ్ కావ్య కాదు, హిందూ రాజు అని మాత్రం. రాజు అంటాం కదా, రాజు ఇక్కడ పేరు గుర్తుపెట్టుకోండి. మన రాజు కావ్య కాదు, రాజు హిందూ. పేర్లు బాగున్నాయి, సెట్ అయినాయి, సూపర్గా ఉన్నాయి. అలాగే అప్పు వస్తుందంటే ఛాన్సెస్ లెస్ అనే నాకైతే అనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ వచ్చినా కానీ బాగానే ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం అప్పుని చూస్తా ఉన్నాం, మళ్ళీ అప్పు వచ్చినా బాగానే ఉంటుంది. కానీ వచ్చే ఛాన్స్ అయితే లేదు. ఓన్లీ బ్యానర్లో మాత్రం మన రాజ్ కావ్య మాత్రమే ఉంటారనేసి క్లారిటీ అయితే అర్థమవుతుంది. మొత్తానికి అయితే ఎపిసోడ్లో ఏం జరిగింది ఎక్కడ అనేసి మాట్లాడుకునేసిన తర్వాత ఫుల్ స్టోరీ అయితే మీకు ఒక కీ పాయింట్ అయితే చెప్తాను. ఆ కీ పాయింట్ నుంచే మనకు స్టోరీ అనేది డెవలప్ అవుతుంది. అది ఏమనేసి కూడా మీకు అయితే చెప్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి ఖచ్చితంగా. సరే అనేసి ఎపిసోడ్ స్టార్టింగ్ మన అపర్ణ గారు అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే ఒక ఎలా చెప్పాలి, అసలు వర్ణించడానికి కూడా నాకైతే మాటలు రావట్లేదు. ఆ విధంగా అయితే ఎగ్జైట్మెంట్లో అయితే ఉన్నాను. అంటే ఒక బాధ, ఒక ఆవేదన, ఒక తల్లి ఎలా చెప్పాలి, ఒక బిడ్డను కోల్పోతే, ఒక కుటుంబాన్ని కోల్పోతే, ఒక భర్త కూడా లేని పరిస్థితిలో ఉంటే ఆ ఒక అమ్మ ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది చెప్పండి. ఆ విధంగా అయితే అపర్ణ గారి పరిస్థితి అయితే వచ్చింది. అపర్ణ గారి పరిస్థితి వస్తే ఈ పాము, చచ్చిపోయిన పాము పిల్ల మళ్ళీ వచ్చి నాకు పాలు పోయండి, నేను మీ ఇంటిని చక్కదిద్దుతాను అనేసి అంటే మన అపర్ణ గారు మాత్రం నీకు పాలు పోస్తే మళ్ళీ నువ్వు నా చేతికి ఇక్కడ పాలు పోసే లోపల నువ్వు కాటేస్తావు, నువ్వు కాటేసి నన్ను చంపాలని చూస్తావు, నన్ను చంపడమే కాకుండా నా కుటుంబాన్ని అంతా ముక్కలు చేసిన మీ అమ్మ అనేసి మన రేఖనైతే ఇచ్చి పడేసింది అంతే కదా. పాము కన్నా కనీసం అంటే ఒకరిని చంపేసి వదిలేస్తుంది. ఇక్కడ పాము కన్నా ఘోరం. అసలు ఎలా చెప్పాలో, అసలు ఎలా వర్ణించాలో నాకే అర్థం కావట్లేదు. ఆ విధంగా అయితే హోల్ ఫ్యామిలీని దూరం చేయడం అంటే అస్సలు ఆషామాషి కాదనేసి నేనైతే అనుకుంటున్నాను. అసలు హోల్ ఫ్యామిలీ దూరం చేయడానికి కారణం ఏమనేసి కూడా ఒక వీడియో అయితే చేస్తాను ఖచ్చితంగా. ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చింది, అసలు ఏం ప్లాన్ వేసారు ఈ విధంగా అనేసి కూడా మీకైతే చెప్తాను, ఫర్దర్గా అయితే చెప్తాను. అసలు కనకం గారిని
బతికిచ్చిండొచ్చు కదా అనేసి నాకైతే ఒక మెసేజ్ చేస్తారు సమీర గారు అనేసి. మనకు రెగ్యులర్గా బ్రహ్మముడి ఫ్యాన్స్ వాళ్ళు, రియల్ ఫ్యాన్స్ అంటే వాళ్ళు. మీరు కూడా ఉన్నారు, కానీ వాళ్ళైతే యాక్టర్స్ను కూడా బాగా రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళ క్వశ్చన్లు అయితే అడిగి, ఆ క్వశ్చన్లు అయితే నాకు కొన్ని అయితే షేర్ చేశారు. వాళ్ళ క్వశ్చన్లతో షేర్ చేసి ఆ క్వశ్చన్లు కూడా మీతో పంచుకుంటా ఉన్నాను నేను. అలాగే మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్లో కామెంట్ చేశారంటే ఈ విధంగా మీకు కూడా అప్రిషియేషన్ అయితే దొరుకుతుంది ఖచ్చితంగా. అక్కడ వాళ్ళైతే ఒక మెసేజ్ అయితే చేస్తారు, అపర్ణ గారిని దూరం చేసి మన కనకం గారిని బతికించండొచ్చు కదా సార్. ఆ కనకం గారిని ఎందుకు బతికించలేదు? ఒకవేళ కనకం గారు ఉంటే అక్కడ కూతురు అమ్మమ్మ అనే బాండింగ్ ఒకటి ఉండేది కదా అనేసి, అమ్మమ్మ అనే బాండింగ్ ఉండేది కదా అనేసి చెప్పారు. కానీ మీకు ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కనకం గారిని బతికించింటే బాగుండేది, సూపర్గా ఉండేది. కామెడీ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ సూపర్గా ఉండేది. కానీ ఇక్కడ కనకం బతికిస్తే ఒకరికే సాటిస్ఫై అయితే చేస్తారు. ఒకరికే సాటిస్ఫాక్షన్ అంటే డౌట్ రావచ్చు. మన అపర్ణ గారికి అయితే ఇక్కడ కొడుకు బిడ్డ ఉన్నాడు, అలాగే కూతురు బిడ్డ ఉంటారు. ఇద్దరు పక్క నుంచి న్యాయం అయితే జరుగుతుంది. అదే కనకం గారిని తీసుకున్నారంటే ఓన్లీ కొడుకు బిడ్డ ఒకరే ఉన్నారు, కూతురు బిడ్డ ఒకరే ఉన్నారు. కొడుకు బిడ్డ ఏమైపోవాలి? అక్కడ ఏమి వర్కౌట్. అలాగే కనకం గారి క్యారెక్టర్ మనం చూస్తూనే ఉన్నాం, ఒక ఫైర్ బ్రాండ్ లాగా ఉంటుంది. ఒక ఫైర్ బ్రాండ్ లాగా అంటే ఎవరన్నా సరే వాళ్ళు పెద్ద చిన్న అని చూడదు, కొట్టడమే, ఇంకా బర్త్ పూజ చేయడమే. ఇంకా ఆ బర్త్ పూజకి రేఖ అయితే తట్టుకోలేకపోతుంది. అలాగే కనకం గారు ఇంకా దుగ్గిరాల ఫ్యామిలీ అనేది పూర్తి. ఎందుకంటే ఆస్తిలో కనకం గారికి హక్కు లేదు, వాడుకునే హక్కు లేదు. హక్కు లేనప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఆ హక్కు లేదు కాబట్టి కనకం గారు ఉన్నా కానీ జస్ట్ దుగ్గిరాల ఫ్యామిలీ అనేది జీరో అయిపోతుంది. అదే అపర్ణ గారు, సుభాష్ గారు ఉండడం వల్ల దుగ్గిరాల ఫ్యామిలీ నిలిచింది, ఆ ఇల్లు నిలిచింది. ఇప్పుడు మన ఆ ఇంటికి వాళ్ళ కళలు కష్టపడేదానికి రెడీగా సిద్ధంగా ఉంది. అదే మన ఉంటే ఎక్కడో బయట బతికిండాల్సింది. అంటే అసలు దుగ్గిరాల ఫ్యామిలీకి సంబంధమే ఉండేది. అప్పుడు రాజు వచ్చినా కానీ ఏం చేసేవాడు కాదు. ఆ విధంగా దానికోసం అనేసి మన కనకం గారిని అయితే దూరం చేస్తారు. అయితే మన రేఖ అయితే అమెరికాలో కానీ పెళ్లి సంబంధాలు ఆల్రెడీ లవ్ చేశాను కథలో కహానీలు అయితే చెప్పింది. వాళ్ళకు ఒక సిస్టరు, ఆ సిస్టర్ వచ్చి ఇక్కడ నాకు పెళ్ళి అయితే ఆ సిస్టర్తో కలిపి మన రేఖకి అలాగే 3 పిల్లలు అయితే ఉన్నారబ్బా. అలాగే రేఖ అది అయిపోయింది. వాళ్ళకి అంటే వాళ్ళ వదినకి ఒక పాప, 2 పాపలు ఉన్నారు. ఒక బాబు, ఒక పాప ఉన్నారు. అక్కడ మనకు నిన్న ప్రోమో చూపిస్తే ఈరోజు అప్కమింగ్ ప్రోమోలో చూసింటారు మీరు. అక్కడ నామకరణం చేసేటప్పుడు స్వాతి అలాగే మదన్ అనేసి పేరు పెట్టినారు. మీరు చూసింటే మొత్తానికి 3 అయితే ఉన్నారు, దగ్గర 3 అయితే ఉన్నారు, మొత్తం 6 అయితే ఉన్నారు. అలాగే మన రాజు ఉన్నాడు కదా, రాజుకి ఒక చిన్న తమ్ముడు ఉన్నాడు కదా, ఆ చిన్న తమ్ముడు అక్కడ ఈ మొత్తం 7 మంది అయితే మనకు ఉన్నారు. 7 మంది అయితే సెకండ్ జనరేషన్లో లీడ్ అయితే స్టార్ట్ కాబోతుందని మనకు తెలుస్తుంది. అక్కడ రేఖ పోయి ఎలా చిన్న మీతో కలుపుకున్నాం అనేసి ఇంకా రుద్రాణి గారు రానీను, మన అపర్ణ గారు అయితే ఇంట్లోకి రానీను అనేసి అయితే చెప్పారు, కరాఖండిగా అయితే చెప్పారు. చెప్తే గారు నా అమ్మ వచ్చేసింది. ఇంకా ఒకరే ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళైతే 3 వాళ్ళ లాగా ఉంటారు, డబ్బు ఏమన్నా తినే రకంగా ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గర ఎలా బతకగలరు చెప్పండి? ఏదో ఒకటిలే పానులే, మనకు ఎవరు దిక్కులేరు కదా, వాళ్ళన్న దిక్కునిలే అనేసి మన అపర్ణ గారు కూడా ఇంకా తప్పలేదు కనీసం నామకరణం సరస్వతి అదే రాస్తారు కదా, రైటింగ్ చేస్తారు కదా, రైటింగ్ చేసేదాన్ని అక్కడ వాళ్ళు కనీసం అంటే ఛాన్స్ అనేది ఇచ్చిండాల్సింది. అంటే వాళ్ళు బతికి ఏం ఉద్ధరించాలి, వాళ్ళు చదివి ఎవరిని ఉద్ధరించాలి అంటే నేను ఉద్ధరించాలి, ఆ విధంగా మన మొత్తానికి అయితే ఆ కథ అయితే ఆగింది. ఆ కథ ఆగిన తర్వాత మన ప్రోగ్రామ్ గురించి అయితే మాట్లాడాలి, అప్కమింగ్ కోర్స్ ఎలా ఉంటాయనే దాని గురించి మాట్లాడాలి. పాయింట్ చెప్తాను నేను, సీరియల్కి పాయింట్ ఒకటి ఉండాలి. పాయింట్ అంటే 1000 కాదు కదా, 10,000 ఎపిసోడ్లు ఎప్పుడు మనలో సిటీ ఉంటుంది కదా, ఆ సిటీని బిల్డప్ చేస్తా పోతా. అంటే ఎగ్జాంపుల్కి కార్తీక్ తీసుకుంటాను. కార్తీక్ దీపంలో మనకు స్టార్టింగ్ ఫస్ట్ రోజే ఎపిసోడ్ స్టార్టింగ్ అయిన రోజే పిల్లలు మార్చేశారు. ఇప్పటికి 610 దగ్గర పోతుంది. ఇంతవరకు కార్తీక్ దీపం సీరియల్లో ఆ పాయింట్ మన ఇంట్లో వాళ్ళకి తెలియలేదు. 6 ఎపిసోడ్ లాంచారు, కానీ మనకు ప్రతిరోజు చూపించేదేమి అసలైన వారసురాలు తెలిసిపోయింది అని రోజు చూపిస్తాను కదా.
అదే విధంగా ఇక్కడ బావా మరదలు కలిసి అని అక్కడ రేఖ అయితే ఎదురు అంటే బావా మరదలు కావాలంటేనే అంటే ఈజీగా 200 ఎపిసోడ్లు లాగేయచ్చు. 200 ఎపిసోడ్లు అంటే మీకు తెలుసు కదా ఎన్ని రోజులు మనకు దాదాపు రోజు అంటే దాదాపు 7 నెలలు 8 నెలలు అయితే లాగేయచ్చు. 4 నెలలు భర్త హ్యాపీగా ఉండండి. ఫ్యామిలీ యాషీస్ ఉంటుంది, అలాగే రాజ్ కావ్య అలాగే యాషీస్ ఉంటారు. మీ ఫ్యాన్స్ కంతా పండగ హైగా కావాలంటే వాచ్ చేయండి. మీరు ఎవరన్నా వాచ్ చేయకుండా ఉంటే ముందు వీడియోలు వాచ్ చేసి మళ్ళీ ఈ వీడియో కూడా వాచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.